నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మను తీసి వాని సహోదరులెదుట వానిని అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. 1 సమూయేలు 16వ అధ్యాయం 12, 13 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 15 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశం మన ప్రియులందరికీ కృపయు, క్షేమం, సమృద్ధి, సమాధానం మెండుగా కలుగునుగాక. ఆమేన్. దైవ కుమారుడా, నీలోంచి దేవుడు తన ప్రత్యక్షతను వెలుగు తీయునుగాక. చూడండి, ఇక్కడ వాక్యంలో దావీదు ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో దేవుని ఆత్మ ద్వారా పరిశుద్ధ ఆత్మకు చోటిచ్చాడు, అంతే ఫ్రూట్ఫుల్గా మారాడు. దేవుడు అతన్ని గొర్రెల కాపరగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి రాజుగా సిద్ధపరిచేశారు. ఇటు ఫ్రూట్ఫుల్గా మారటమే కాకుండా దేవుడు ధైర్యాన్ని, వరాలను దేవుడు ఇచ్చాడు. సౌలు దగ్గర పనిచేయడానికి జాబ్ ఇచ్చాడు. ఆ తర్వాత తీసుకెళ్ళి సైన్యాధిపతి చేశాడు. తర్వాత 2 గోత్రాలకు రాజు, ఆ తర్వాత 12 గోత్రాల రాజుగా చేసి ఆయన ప్రత్యక్షతను వెలిగి తీసి ప్రజలందరినీ రూల్ చేసే కృప, వరాలు దేవుడిచ్చాడు. ప్రభుకే మహిమ కలుగునుగాక. దావీదులో అభిషేకం అనే ప్రత్యక్షతను వెలుగు తీసింది. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం 3వ అనెంటింగ్ ఫెస్టివల్, థర్డ్ అనెంటింగ్ ఫెస్టివల్ మిస్ చేసుకోవద్దు. నీలోంచి నాలోంచి ప్రత్యక్షతను వెలుగు తీసి దైవ కుమారుల ప్రత్యక్షతకు సృష్టి ఆశతో అపేక్షతో ఎదురు చూస్తున్నాడు దేవుడు. అలాంటి కృపనివ్వబోతున్నారు. లాస్ట్ సండే మనకి ఫ్రూట్ఫుల్గా ఎలా ఉండాలో, దేవుని ప్రేమ అనేది ఎలా మనలో ఉండాలో నేర్పించారు ప్రభు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తి దేవుని ప్రేమించమన్నారు. అలాగే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్నాడు దేవుడు. ఎప్పుడైతే దైవికమైన ప్రేమతో దేవుని ప్రేమిస్తూ ఫస్ట్ మనం ఎదుటివారిని ప్రేమిస్తాము, ఫ్రూట్ఫుల్గా మారుతాము, అప్పుడు దేవుడు మనకు తలాంతులు ఇస్తారు, మన వెలుతులి పూడుస్తారు, అద్భుతమైన బ్లెస్ చేసి అనేకులు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుస్తారు. ఈ సృష్టి ప్రసవేదనతో మూరుగుతుంది. నీ కోసం, నా కోసం అనేకులకు మనం దీవెనకరంగా మారబోతున్నాం. ఏసేపులాగా, దావీదులాగా. ఆమేన్. ప్రార్థన, ఆశ్చర్యక్రీడ ఎవరి ప్రేయర్లోకి వేస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా దర్శించి దైవ కుమారులుగా, దైవ కుమార్తెలు సిద్ధపరచండి. రక్షణ పొందినోడు రక్షణ పొందాలి. రక్షణ పొందిన బిడ్డలు రాకడికి సిద్ధపడాలి. నీ కృపాక్షేమాలు పొందాలి. నీ జ్ఞానంతో నింపబడాలి. సమృద్ధిని చూడాలి, సమాధానం పొందాలి, ఆశీర్వాదం పొందాలి, జయమును చూడాలి. ఆయన ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచు, సంఘాన్ని బలపరచు, సంఘాన్ని దీవించు. రోజు రోజు సంఘం యొక్క సంఖ్య పెరగాల. అయ్యా, కృప చూపించడు. వచ్చే ఆదివారం థర్డ్ ఆలివ్ ఫెస్టివల్ మనం సిద్ధపరచండి. అభిషేకంతో నింపండి. అద్భుతమైన కృప చూపించండి. ఎవరి వ్యాధిగ్రస్తులు వారు స్వస్థపరచండి. ఎవరు బలహీనంగా ఉన్న బలపరచండి. ప్రతి సమస్యను సాల్వ్ చేయండి. ప్రతి చీకటి ఆత్మ కూడా లయపరచండి. కృపాక్షేమాలు తోడేయించండి. దీర్ఘకాల వ్యాధిని విడిపించండి. అయ్యా, జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి. విదేశాలు మా ప్రియులను కూడా ప్రొటెక్ట్ చేయండి. ఇక్కడ మా బిడ్డలందరూ కూడా ప్రొటెక్ట్ చేసి అందరినీ బలపరచండి. అన్ని విషయాలు కూడా దీవెనకరంగా మార్చమని నీ గుణ లక్షణాలు నాయన, రాజులైన యాజక సమూహం అన్నావు, దేవుని సొత్తైన ప్రజలు అన్నావు. అలాంటి రాజు బిడ్డలు మేము సిద్ధపడాలా. మా ప్రత్యక్షత ఆయన అనేకులు కనిపించాలా. కనుక మమ్మల్ని అందరిని దీవించి, సంఘాన్ని దీవించి, కృప చూపించి, గొప్ప కార్యాలు జరిగించి మహిమ చెందమని, నీకు విరుద్ధకరం ఏ శక్తులు మేము పనిచేయనివ్వదని, కృపాక్షేమాలు దయచేసి జయమునిమ్మని, ఆశీర్వాదం దీవెనిమ్మని, సమాధానం ఇమ్మని, ప్రతి ఆటంకాలు కొట్టివేయండి, ప్రతి వ్యతిరేకతను కొట్టివేయండి, మేలుతో నింపండి, అపవాదికి లయపరచండి. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను. ఈరోజు గర్భాలు ఇవ్వండి, దీవెనివ్వండి, సమాధానం, పెళ్లి అవ్వాలి. అన్ని విషయాలు ఆశీర్వాదం నుంచి నడిపించి, బర్త్డే, వెడ్డింగ్ అనిపించి దీవించి, దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం దయచేసి జయమునిమ్మని, ప్రయాణాల తోడండి. కొంతమంది ఈ ఫెస్టివల్ అని ఊరికి వెళ్ళే ప్రభావ క్షేమంగా తిరిగి రావాలి. ఏ చీకటి అతడు ప్రభావాలు ఎక్కడ పనిచేయండి, అందరూ బ్లెస్ అవ్వాలి, ఫైనాన్షియల్ బ్లెస్ అవ్వాలి, అన్నిట్లో దీవించబడాలి, హెల్దీగా ఉండాలి, కుటుంబంలో సమాధానం ఉండాలి. చిన్న బిడ్డలు ఎవరిస్తున్న కూడా తొట్టిల్లకుండా హాలిడేస్లో కృపలో కాసి ప్రొటెక్ట్ చేసి జయమనివ్వండి. ప్రామిస్లోని ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. అద్భుతలు కృపనివ్వండి. సిద్ధపు ల్యాండ్స్ కూడా దీవెనకరంగా మార్చండి. మా అందరం అవసరాలు తీర్చి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.